అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోకపోయేది ఒక పెద్ద యూట్యూబర్ గురించి. అది నా అన్వేషణ అనమాట. అంటే క్లియర్ కట్‌గా చెప్పేత్తున్నాడు. నాకెందుకు ఫాలోవర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో అని. ఇప్పుడే వీడియో పెట్టాడనమాట. నాకెందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్? నాకు ఫాలోవర్స్ ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అన్నాడనమాట. ఆ మాటకైనా అన్‌ఫాలో చేసినోళ్ళు ఉండరా? ఉంటారు కదా! ఉంటారు. కంపల్సరీగా ఉంటారు. నేను ఈ నా అన్వేషణకి ఇంకెవలు అనసూయకి ఆళ్ళకెవలికి ఫాలో చేయననమాట. నా అన్వేషణకి నేనెప్పటి నుంచి ఫాలో చేయట్లే. నాకు తెలుసు. ఉన్నారు. యూట్యూబర్ ఉన్నాడు. మొత్తం దేశాలు తిరుగుతున్నాడని తెలుసు. కాపోతే ఫాలో చేయను. నేను చూడను గూడా వీడియోస్. ఒకసారి చూసాను. అంటే ఆ మాటలకి ఎటకారం అంటే ఎటకారంగా మాట్లాడేవోళ్ళు మనకు నచ్చరనమాట. ఏది మాట్లాడినా ఎటకారంగా మాట్లాడడం. అంటే అది ఆళ్ళు ఈ వీడియో చేసినా నాతోనే మాట్లాడినట్టు అనిపిస్తుందనమాట. అందుకే నేను అంతలాగా ఫాలో చేయను. నేను 'శివాజీ' అన్నని మాత్రం ఫాలో చేశాను. ఎప్పుడైతే 'బిగ్ బాస్' స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఫాలో చేస్తూ వచ్చాను. ఇప్పుడు నా అన్వేషణ కూడా 'బిగ్ బాస్' పంపిస్తే తన అసలు ఓ రూపం బయటకొస్తదనమాట. 'శివాజీ' అన్న మాకు తెలుసు కదా! 'బిగ్ బాస్' హౌస్‌లో 100 రోజులు ఉన్నాడనమాట. టాప్ 3 కంటెస్టెంట్. ఊరికనే రారు. ఊరికనే ఓట్లేసి టాప్ 3 దాకా రారనమాట. 'శివాజీ' అన్నలాగా. నా అన్వేషణ అయితే 1 వీక్‌లో వచ్చేసిందేమో.